మా అమ్మ నా కాలేజీ ఫండ్ మొత్తాన్ని దోచుకుంది, ఆపై తన ఆత్మహత్యకు నన్నే కారణమని నమ్మించడానికి ప్రయత్నించింది. నా బాల్యం ఒక పీడకలలా సాగింది. 5 ఏళ్ల వయసు నుండే నేను హింస అనే చక్రంలో చిక్కుకుపోయాను. బెల్టులు, కర్లింగ్ ఐరన్లు, షవర్ రాడ్లు. నేను ఆహారాన్ని పూర్తిగా తినకపోయినా లేదా ఆలస్యంగా నిద్రపోయినా ఆమె నన్ను హింసించేది. నా తండ్రి పంపిన చైల్డ్ సపోర్ట్ డబ్బులను ఆమె మద్యం, సిగరెట్ల కోసం ఖర్చు చేసేది. నేను మాత్రం స్కూల్కు ఒకే 5 బట్టలతో వెళ్ళేవాడిని. 16 ఏళ్ల వయసులో నాకు మొదటిసారి $17 జీతం వచ్చినప్పుడు ఆమె దాన్ని దోచుకుని నన్ను ఇంటి నుండి బయటకు గెంటివేసింది. నా చెల్లిని రక్షించుకోవడానికి నేను తిరిగి ఇంటికి వచ్చాను. అప్పుడే పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఆమె నా కాలేజీ పొదుపు ఖాతాలోని డబ్బు మొత్తాన్ని దోచుకుంది. ఆ తర్వాత ఆమె ప్రియుడితో నేను సంబంధం పెట్టుకున్నానని ఆమె నన్ను నిందించింది. ఆమె విచిత్రమైన ప్రవర్తన భరించలేక చివరికి నేను పోలీసులకు ఫోన్ చేశాను. ఆమె ఒక్కరోజు అరెస్టులో ఉంది. ఆమె తిరిగి వచ్చిన తర్వాత నాకు ఈమెయిల్ ద్వారా ఒక ఆత్మహత్య లేఖ పంపి, మాత్రలు ఎక్కువగా వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె బతికిపోయింది, కానీ కుటుంబ సభ్యులందరూ నాపై తిరగబడ్డారు. ఇప్పుడు నేను నా 17 ఏళ్ల చెల్లిని ఒంటరిగా పెంచుతున్నాను. 10 ఏళ్ల పాటు థెరపీ తీసుకున్నాను, కానీ ఆ మానసిక వేదన పోవడం లేదు. నేను కేవలం బ్రతికి బయటపడిన వ్యక్తిని మాత్రమే కాదు, ఆమె నాశనం చేసిన ఆ చిన్నారి రూపంలో మిగిలిపోయిన ఒక నీడను.